వరంగల్ జిల్లాలో బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. కోర్టు ప్రాంగణంలో బాంబు ఉందని మెయిల్ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే కోర్టులోని సిబ్బందిని బయటకు పంపించారు. అనంతరం కోర్టు పరిసర ప్రాంతాల్లో బాంబ్ స్క్వాడ్ టీం, పోలీసులు గాలిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. తిరుపతి, అసలు ఈమెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది? బాంబు కలకలానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? పోలీసులు ఏమంటున్నారు? యాసిందు ఉదయం 10 గంటల 20 నిమిషాలకు వరంగల్ జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. ఈ నేపథ్యంలో వెంటనే లాయర్లు కావచ్చు, అక్కడ వారంతా కూడా స్పందించి పోలీసులకు సమాచారం ఇచ్చినటువంటి ఆ పరిస్థితుల బట్టి వెంటనే సుబేదారి పోలీసులు అక్కడికి చేరుకొని కోర్టు పరిసర ప్రాంతాలన్నీ కూడా క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించాడు. బాంబు స్క్వాడ్ సంబంధించిన టీం కావచ్చు, డాగ్ స్క్వాడ్ సంబంధించిన టీమ్స్, సుబేదారి పోలీసులంతా కూడా పూర్తిగా అక్కడికి చేరుకొని ఎవరైతే అనుమానితులు కావచ్చు, కొంత ఇతర ఉన్నటువంటి వ్యక్తుల బ్యాగులు కావచ్చు, అన్ని పరికరాలు వెహికల్స్ అన్ని చెక్ చేసినటువంటి పరిస్థితులు బట్టి 10 గంటల 20 నిమిషాల నుంచి కొద్దిసేపటి వరకు కూడా వరంగల్ జిల్లా కోర్టు పరిసరాల్లో పోలీసులు భారీగా మోహరించి ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా, ఎవరు భయాందోళన చెందకుండా క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టినటువంటి పరిస్థితి. 2 గంటల పాటు కూడా సుబేదారి పోలీసులు, బాంబు స్క్వాడ్ సంబంధించినటువంటి టీములు క్షుణ్ణంగా తనిఖీలు చేసిన తర్వాత ఎక్కడ కూడా అనుమానిత సంబంధించినటువంటి వస్తువులు కావచ్చు, అనుమానిత సంబంధించినటువంటి ఎక్కడ లభించకపోవడంతో అది పోలీసులు కావచ్చు, లాయర్లు, మిగతా వారంతా ఊపిరి పీల్చినటువంటి పరిస్థితుల బట్టి ఫేక్ బాంబు బెదిరింపు మేలుగా పోలీసులు నిర్ధారించినటువంటి పరిస్థితుల బట్టి ఉదయం 10 గంటల 20 నిమిషాలకు ఫోన్ రావడంతోనే స్పాట్కు చేరుకొని తనిఖీలు నిర్వహించినట్టుగా సుబేదారి పోలీసులు చెప్తా ఉన్నారు. లాయర్లు కూడా మీడియాతో మాట్లాడుతూ గతంలో కూడా ఇలా బెదిరింపు కాల్స్ కావచ్చు, బెదిరింపు మెయిల్స్ వచ్చాయి, అప్పుడు కూడా ఇలా తనిఖీలతో నిర్వహించారు, మళ్ళీ అప్పుడు ఎటువంటి వస్తువులు దొరకకపోవడంతో ఊపిరి పీల్చున్నారు. కానీ అసలు ఎవరు ఈ ఫోన్ చేస్తా ఉన్నారు, ఎవరు ఈ బాంబు బెదిరింపు మెయిల్ చేస్తా ఉన్నారో పూర్తిగా పోలీసులు దర్యాప్తు కొనసాగించి ఆ అజ్ఞాత వ్యక్తులను పట్టుకోవాలని డిమాండ్ అయితే లాయర్ల నుంచి వినిపించినటువంటి పరిస్థితులను బట్టి పోలీసులు ప్రజెంట్ అయితే ఇప్పుడు ఎవరు మెయిల్ చేశారు, ఎక్కడి నుంచి మెయిల్ వచ్చింది, మెయిల్లో పూర్తిగా ఎటువంటి అంశాలతో మెయిల్ వచ్చినట్టు కూడా పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగినటువంటి పరిస్థితులను బట్టి ఆ మెయిల్ దొరకపట్టేందుకు టెక్నికల్ టీం ఆధారంగా పూర్తిగా పోలీసులు అయితే ఆరా తీసినటువంటి పరిస్థితులను బట్టి కొద్దిసేపు క్రితమే పోలీసులు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఉదయం 10 గంటల 20 నిమిషాల నుంచి కూడా ఇప్పటివరకు కూడా పోలీసులు కావచ్చు మొత్తం క్షుణ్ణంగా తనిఖీలు చేసిన నేపథ్యంలో లాయర్లు కావచ్చు, కోర్టుకు వచ్చినటువంటి ఇతర వ్యక్తులు, సిబ్బంది అంతా భయాందోళన చెందిన పరిస్థితులను బట్టి ఎటువంటి పరిస్థితులు తలెత్తాయి, ఎప్పుడు మెయిల్ వచ్చింది, ఎవరు వాళ్ళంటూ కూడా ఇప్పటివరకు వరంగల్ జిల్లా కోర్టు పరిసర ప్రాంతం అంతా కూడా ఒక భయాందోళన వాతావరణం కనిపించినటువంటి ఆ పరిస్థితులు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గతంలో కరీంనగర్ కావచ్చు, ఇతర జిల్లాల్లో కూడా ఇలానే కోర్టులకు బెదిరింపు మెయిల్ వచ్చినటువంటి నేపథ్యంలో పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగించిన పరిస్థితులు. కానీ ఎక్కడి నుంచి వస్తుంది, ఈ అజ్ఞాత వ్యక్తులు ఎవరు, ఎందుకోసం అని మెయిల్ చేస్తున్నారో పూర్తిగా వివరాలు చెప్పలేకపోతున్నారు. తప్పకుండా చట్టపరమైన చర్యలు తీసుకొని బాధ్యతాయుతంగా పోలీసులు భద్రత కల్పించాలంటూ లాయర్లు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడతా ఉంది. సింధు, తిరుపతి, మీరు అన్నట్టుగా తరచుగా ఇలాంటి బాంబు బెదిరింపుకు సంబంధించి ఈమెయిల్స్ మనం చూస్తూనే ఉన్నాం. ఎందుకు వీటిని కంప్లీట్ గా నిర్మూలించలేకపోతున్నారు? అంటే సీరియస్ గా తీసుకోలేకపోతున్నారా? తరచుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వరంగల్, కరీంనగర్, ఇతర జిల్లాల్లో కూడా ఇలానే మెయిల్ ద్వారా బెదిరింపు వచ్చినటువంటి ఘటనలు చూసాం. అప్పుడు కూడా పోలీసులు వెళ్ళడం, బాంబు స్క్వాడ్ సంబంధించిన టీం వెళ్ళడం, తనిఖీలు చేసిన తర్వాత అక్కడ ఎటువంటి వస్తువులు లభించకపోవడంతో ఊపిరి పీల్చుకొని ఇది ఫేక్గా గుర్తించడం, ఫేక్ అని చెప్తూ మళ్ళీ వెళ్ళిపోయిన దృశ్యాలే కావచ్చు, అటువంటి ఘటనలు చూసాం. కానీ అసలు ఎక్కడి నుంచి బెదిరింపు మెయిల్ వస్తున్నట్టు కూడా పూర్తిగా వివరాలు సేకరించడంలో పోలీసులు ఎందుకని నిమగ్నం కాలేకపోతా ఉన్నారు? కేవలం బెదిరింపు కాల్ వచ్చిన రోజే రావడం, హడావుడి చేయడం, తనిఖీలు చేయడం, తర్వాత బాంబు స్క్వాడ్ టీంకు రావడం కావచ్చు, అక్కడ తనిఖీలు చేసి మళ్ళీ వెళ్ళిపోతున్నారు. కానీ అసలు ఈ మెయిల్ ఎక్కడి నుంచి వస్తుంది, ఆ మెయిల్ ఐడి ఎవరిది, ఎప్పటి నుంచి ఈ మెయిల్ ఐడిని వినియోగిస్తున్నారు కూడా పూర్తిగా వివరాలు సేకరించి కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలంటూ కూడా లాయర్లు అభిప్రాయాన్ని వ్యక్తించినటువంటి పరిస్థితి కనబడుతుంది. గత కొద్ది రోజులు కరీంనగర్, వరంగల్, హనుమకొండ, ఇతర మహబూబ్ నగర్, నిజామాబాద్ జిల్లాలో కూడా ఇటువంటి ఘటనలు చోటుకొచ్చినటువంటి పరిస్థితి కనుక ప్రజెంట్ అయితే పోలీసులు మాత్రం పూర్తిగా ఈ మెయిల్ ఐడి సంబంధించినటువంటి వివరాలను టెక్నికల్ టీం ఆధారంగా సేకరించినటువంటి సిచ్యువేషన్ కనుక చూడాలి. మరి సుబేదారి పోలీసులు ఈ ఫేక్ మెయిల్ ఐడి ఎక్కడి నుంచి వచ్చింది, బాంబు బెదిరింపు ఎవరు అన్నటువంటి వివరాలను ఎప్పుడు వెల్లడిస్తారనే చర్చ అయితే లాయర్లు కావచ్చు వరంగల్ కోర్టు పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న పరిస్థితి మరి చూడాలి. ఇంకా వరంగల్ జిల్లా కోర్టు సంబంధించిన బాంబు బెదిరింపు అంశం కావచ్చు, ఈ విచారణను పోలీసులు ఎట్లా చెప్తారో సింధు. తిరుపతి, అంటే ఇంకా ఎంత టైం పట్టొచ్చు కంప్లీట్ డీటెయిల్స్ వాళ్ళు తెలుసుకోవడానికి? ఇది తరచూ జరుగుతున్నాయి, ఇది ఒక భయభ్రాంతులు కల్పించే అంశం కదా.
ఎంత టైం అనేది క్లారిటీగా చెప్పలేకపోతున్నారు. ఉదయం 10 గంటల 2 నిమిషాలకు వచ్చినటువంటి కాల్ ఆధారంగానే తనిఖీలు నిర్వహించాం. ప్రజెంట్ ఇప్పుడు మెయిల్ ఐడి సంబంధించినటువంటి వివరాలని కూడా సేకరిస్తున్నట్టు సుబేదారి పోలీసులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. పూర్తిగా మెయిల్ ఐడి వివరాలు సేకరించిన తర్వాత మీడియాకు బ్రీఫింగ్ ఇస్తాం, మీడియాకు పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రజెంట్ అయితే పోలీసులు మాత్రం మెయిల్ ఐడి ఎవరి నుంచి చేశారు, మెయిల్ ఐడి ఎక్కడి నుంచి ఎప్పటి నుంచి ఈ బెదిరింపు కాల్స్ కావచ్చు, బెదిరింపు మెయిల్స్ కు ఈ మెయిల్ ను ఉపయోగిస్తున్నట్టు కూడా పోలీసులు అయితే వివరాలు సేకరించినటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. సింధు. రైట్, థ్యాంక్ యూ తిరుపతి.